ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 34వ అధ్యాయము 8వ వచనము. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, And Moses made haste and bowed his head toward the earth and worshipped. ఇక్కడ మోషే గారు ఎందుకు త్వరపడి నేల వరకు తల వంచి దేవునికి నమస్కారము చేశారు? ఎందుకంటే దేవుని యొక్క ఆగ్రహము, ఆయన కోపము, ఆయన ఉగ్రత ఆయన ప్రజలైన ఇశ్రాయేలీల మీద రగులు కొనకుండా జాగ్రత్తతో వెంటనే త్వరపడి ఆయనకు నమస్కారము చేసి ఆయన కటాక్షము వారిపై ఉంచమని వేడుకొన్నారు. మరి నీవు నేను శోధన వచ్చిన తరువాత దేవుణ్ణి అడగడం కాదు, కానీ ముందుగానే మోషే ఎలా అయితే జాగ్రత్త పడి ఆయన ఉగ్రతకు గురి కాకుండా ఆయన మట్టుకు తల వంచి దేవుని పాదాల మీద పడి ఎలా అయితే వేడుకున్నాడో మనము కూడా దేవుని యొద్ద అలాగే వేడుకోవాలి. నీ విషయమై, నీ పిల్లల విషయమై, నీ కుటుంబం విషయమై దేవునిని బ్రతిమాలుకోవాలి. ఆయన ఏమాత్రము కూడా దోషులను నిర్దోషులుగా ఎంచడు. తండ్రుల దోషము కుమారులకు, కుమారుల మీదికి రప్పించేవాడు. మరి నీ పిల్లల విషయమై దేవుణ్ణి ఏమి బ్రతిమాలుకొనుచున్నావు? యోబు గారు తన కుమార్తెలు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించేవాడు. యోబు నిత్యము అలాగు చేసేవారు. యోబు తన పిల్లల పాపము చేయకుండానే, తప్పులు చేయకుండానే వారు శాపగ్రస్తులు అవుతారేమో అని తలంచి వారి విషయమై అంత జాగ్రత్త తీసుకునేవాడు. మరి నీవు నీ పిల్లల విషయమై దేవునికి కనీసం ప్రార్థిస్తున్నావా? వారిపై ఏ దోషము నిలవకుండా చేయమని బ్రతిమాలు కొనుచున్నావా? నీ పిల్లల నడవడిక గమనిస్తున్నావా? వారిపై జాగ్రత్త వహిస్తున్నావా? అంతా అయిపోయిన తర్వాత దేవునిని బ్రతిమాలుకోవడం కాదు, కానీ ముందుగానే నీవు శోధనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి అంటే మెలకువ కలిగి దేవుని యందు జీవించాలి. దైవ భయము కలిగి నడుచుకోవాలి. దేవునికి తగిన సమయంలో ఆయనకు విజ్ఞాపన, నీ విన్నపము, నీ ప్రార్థన ఆయనకు చేరాలి. అప్పుడే దేవుడు ప్రతి ఉగ్రత నుంచి, శాపము నుండి నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ యావత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ శ్రమకు లోను కాకుండా దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని, అవును ప్రభా, నీలో విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి వారిలో ఉన్న ప్రతి అపనమ్మకాన్ని తీసివేసి నైనా మీ యందు భయభక్తులు కలిగి ప్రతి విషయంలోనూ ముందుగా ఉండి మెలకువ కలిగి జాగ్రత్త పడి మిమ్మల్ని ప్రార్థించుకునే మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చండి. సమయానుకూలంగా నీ నిండైన దీవెనలు వారిపై కుమ్మరించండి నాయన. ప్రతి ఒక్కరికి నాయన తండ్రి ప్రభా మీ మేళతో నింపి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకుంటారు అని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.